నమ్మక ద్రోహం మనిషిని లోపల నుంచి కూల్చేసే మౌన శత్రువు. నమ్మకం అంటే ఏమిటి? ఒక మనిషిని మీద తన హృదయాన్ని పెట్టటం, మన బలహీనతను అతనికి అప్పగించటం, మన జీవితం ఒక భాగాన్ని అతని చేతుల్లో పెట్టటం. అలాంటి నమ్మకాన్ని ఎవరో ఒకరు ఒక్కసారే కూల్చితే ఆ గాయం బయట కనిపించదు, కానీ లోపల మాత్రం జీవితాంతం మంటలాగా మండుతుంది. నమ్మకం లేకుండా కుటుంబం నిలబడదు, స్నేహం నిలబడదు, ప్రేమ నిలబడదు, సమాజం నిలబడదు. నమ్మకం అనేది డబ్బు కాదు, కానీ డబ్బు కన్నా విలువైనది. ఎందుకంటే డబ్బు పోయినా సంపాదించవచ్చు, కానీ నమ్మకం పోతే మళ్ళీ మొదటి స్థాయికి రావడం చాలా కష్టం. ఒక మనిషి మీద నమ్మకం పెట్టడం అంటే అతని చేతితో కత్తి పెట్టి నన్ను గాయపరచకు అని చెప్పటమే. నమ్మక ద్రోహం అంటే కేవలం మోసం చేయటం కాదు. నమ్మక ద్రోహం అంటే మాట తప్పటం, వెనక నుంచి మాట్లాడటం, అవసరమైనప్పుడు వదిలేయటం, లాభం కోసం మనిషిని ఉపయోగించుకోవటం. కొన్నిసార్లు శత్రువు చేసే గాయాల కంటే మన వాళ్ళు చేసే నమ్మక ద్రోహమే ఎక్కువ నొప్పి ఇస్తుంది. ఎందుకంటే శత్రువుని చూసి మనం జాగ్రత్త పడతాం, కానీ మనవాడిని నమ్మిన వాడి దగ్గర మనం ఎప్పుడు ఉపయోగించే రక్షణ కవచాన్ని తీసేస్తాం. నమ్మక ద్రోహం చేసే వ్యక్తుల స్వభావం. నమ్మక ద్రోహులు సాధారణంగా చాలా మృదువుగా మాట్లాడతారు, చాలా ప్రేమగా నటిస్తారు, చాలా దగ్గరగా ఉంటారు. కానీ వాళ్ళలో ఒక లక్షణం ఉంటుంది, అదే అవసరం ఉన్నంత వరకు వాళ్ళ దృష్టిలో మనం విలువైన వాళ్ళను. అవసరం తీరిన తర్వాత మన ఉనికి వాళ్ళకి భారం అవుతుంది, మన నొప్పి వాళ్ళకి వినోదం అవుతుంది. నమ్మక ద్రోహులు ఎప్పుడు తమ తప్పు ఒప్పుకోరు. తప్పు జరిగితే దానికి కారణం మనమే అంటారు, మనల్నే నిందిస్తారు. నమ్మక ద్రోహం వల్ల బాధ ఎక్కువగా కలుగుతుంది. నమ్మక ద్రోహం తర్వాత మనిషి మొదట కోల్పోయేది ఇతరులపై కాదు, తన మీదే నమ్మకం. నేనెందుకు ఇలా నమ్మాను, నేనెందుకు అలా మాట్లాడాను, నేనెందుకు అంత దగ్గరగా అనుమతించాను? ఈ ప్రశ్నలు మనిషి లోపల నుంచి నలిపివేస్తాయి. కొంతమంది ఇక ఎవరిని నమ్మలేరు, కొంతమంది ఒంటరితనాన్ని ఎంచుకుంటారు, కొంతమంది నవ్వుతూ కనిపిస్తారు, కానీ లోపల మాత్రం విరిగిపోతుంటారు. నమ్మక ద్రోహం మనకు నేర్పే పాఠాలు. ప్రతి నమ్మక ద్రోహం ఒక పాఠం. ఎవరు మన జీవితంలో ఎంతవరకు ఉండాలో నేర్పుతుంది. మాటల కన్నా పనుల్ని చూడమని చెబుతుంది. అందరూ మనలా ఉంటారు అనే నిజం గుర్తు చేస్తుంది. అందరూ మనలా ఉండరు అనేది తెలియజేస్తుంది. నమ్మక ద్రోహం వల్ల మన హృదయం కఠినం కావాల్సిన అవసరం లేదు, కానీ ఒక చూపు స్పష్టంగా మారాలి. నమ్మకం ద్రోహంలో గుడ్డిగా నమ్మవద్దు, అర్థం చేసుకొని నమ్మటం నేర్చుకోవాలి. నమ్మకం ద్రోహం చేసిన వారిని క్షమించాలా లేదా? నమ్మక ద్రోహం చేసిన వాళ్ళను క్షమించాలా వద్దా అనేది మన నిర్ణయం, కానీ వాళ్ళ కోసం మన జీవితాన్ని ఆపుకోవటం మాత్రం మన తప్పు. క్షమించటం అంటే వాళ్ళను మళ్ళీ నమ్మటం కాదు, మన మనస్సుకు శాంతి ఇవ్వటం. నమ్మండి, మళ్ళీ నమ్మండి, కానీ ఈసారి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ప్రపంచంలో ఇంకా మంచి మనుషులు ఉన్నారు, కానీ వాళ్ళని గుర్తించడానికి సమయం, ఓర్పు అవసరం. నమ్మక ద్రోహం అనేది మనల్ని కోల్చడానికి కాదు, మనల్ని ఇంకా బలంగా మార్చడానికి అనేది గుర్తించాలి. బాధపడకండి, నమ్మండి, ఎందుకంటే మనుషులను నమ్మటం మన స్వభావం కాబట్టి.